హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో కమ్మ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవం జరగనుంది. సుందర్ నగర్ కాలనీలోని పిల్లర్ నెంబర్ A984 సమీపంలో జరగనున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బీఆర్కే న్యూస్ చైర్మన్ బొల్లా రామకృష్ణ, మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర హాజరు కానున్నారు. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. కమ్మ సోదర సోదరీమణులందరూ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నేను చక్కెర్ల ఝాన్సీ ఇక్కడ వనభోజ కార్యక్రమం జరుగుతోంది. ఎక్కడ అనంటే ఎస్ఆర్ నగర్ కమ్మా సంఘం వారి తరపు నుంచి అయితే ఇక్కడ జరగబోతోంది. మరి ఎర్రగడ్డకి ఆపోజిట్ లో ఏసైకి పక్కనే ఉన్న ఇక్కడైతే సుందరయ్య పార్క్ దగ్గర అయితే జరగబోతోంది. మరి దీనికి సంబంధించి సుందర్ భారత్లో జరగబోతోంది కాబట్టి మరి పూర్తిగా ఇంతకుముందు అయితే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు మీకు విజువల్స్ అయితే చూపించారు. బట్ ఇన్ డీటెయిల్డ్ గా ఇక్కడ ఉన్న వారిని అయితే అడిగి తెలుసుకుందాం. ఈ ఎస్ఆర్ నగర్ కమ్మ సంఘం పోయిన సంవత్సరం మొదలుపెట్టాము. ఇది పోయిన సంవత్సరం మోడల్ కాలనీలో చేసాము. ఇది రెండో సంవత్సరం సుందరనగర్ కాలనీలో చేస్తున్నాము. సుందరనగర్ కాలనీ పార్కులో ఈ కమిటీ హాల్ది ఉంది. దీంట్లో పార్కు ఉంది. ఉదయం 10 గంటలకి గోపూజ మొదలుపెట్టి ఎమ్మటే దాత్రి పూజ చేసి తర్వాత మన కాకతీదేవి అమ్మవారిని పూజించి కార్యక్రమం మొదలు పెడతాము. దీంట్లో మన కమ్మ సంఘంలో మా ఎస్ఆర్ నగర్ కమ్మ సంఘం తరఫున ముఖ్యమైన ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన కమ్మ సంఘంలో ఉన్న పేద పిల్లల్ని చదివించటం, ప్లస్ ఆరోగ్యరీత ఏమన్నా ఉంటే వాళ్ళకి చూసుకోవటం. ఈ ఒక 2 ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమం పెడుతున్నాము. ఇక నుంచి ఈ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయ్యిద్ది. పెద్దలు వచ్చిన వాళ్ళకి సన్మానించుకుంటూ వారి ముఖ్య ఉద్దేశం ఏంటనేది మనం ఎట్లా ముందుకెళ్ళాలి అనేది వారి భాషలో మనం వింటూ ఉంటాం. కమ్మవారి ఆరాధ్య దేవత అయిన కాకతయ్యమ్మ ఆవిడ పూజ చేసుకుని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలు మొదలు పెడతాం. భరతనాట్యం, కూచిపూడి, పాడుతా తీగలో చేసిన వాళ్ళతో సాంగ్స్ అవన్నీ పాడిస్తాము. మా సంఘం ఇదేంటంటే పేద కమ్మవారి పిల్లల చదువుల గురించి, వారి ఆరోగ్యం గురించి వాటికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నాము. ఇది ఈ కార్యక్రమం. పెద్ద అందరిని పిలిచాం. అందరూ వచ్చి వాళ్ళ యొక్క స్పీచ్లు అందరికీ వినిపిస్తాము.